గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డైల్ యువర్ కమిషనర్ పీజీఆర్ఎస్ లో ప్రజలు అందించే అర్జీలు ఇతర సేవలు నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగ అధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో డైల్ యువర్ కమిషనర్ కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డైల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 30 ఫిర్యాదులు తీసుకుని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీలలో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డైల్ యువర్ కమిషనర్ కు అందిన అర్జీల పరిష్కారానికి విభాగ అధిపతులే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ ఛాంబర్ కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇది సూపరింటెండెంట్ బాలాజీ శ్రీనివాస్ స్కూల్ దగ్గర జీవో ప్రకారం కాకుండా మన మండలంలోనే ఒక నా దగ్గర రమ్మనండి నా దగ్గర ఉన్నాడు. హలో, నమస్తే అండి. ఎక్కడ? బృందావన్ గార్డెన్ సార్. ఓకే, మీ పేరు చెప్తారా? మీ పేరు చెప్తారా? కొట్టిన గారు, మా వాళ్ళు కాల్ చేస్తారు మీకు. డీటెయిల్స్ అవి చెప్తే వాళ్ళు తీసేస్తారు. అంజిరెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్తంభాలు. సమస్య చెప్తారా? ఎవరు పెడుతున్నారు? ఓకే. మీకు కాల్ చేస్తారు మా వాళ్ళు. పెట్టకూడదు, అందుకే మా వాళ్ళు మీకు కాల్